వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా GTPL ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. అందంగా అలంకరించిన రథాల్లో శోభాయాత్రతో గణనాథునికి వీడుకోలు పలుకుతున్న భక్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన అధికారులు, విద్యార్థులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు తప్పని యూరియా కష్టాలు. హుజరాబాద్లో వేకువ జాము నుంచే బారులు తీరిన రైతులు. పోలీస్ పహారాలో రైతులకు టోకెన్ల పంపిణీ. ఈ నెల 7న సంభవించనున్న చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత. ఆలయ అర్చకులు, అధికారులు. ప్రవక్త చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. కరీంనగర్ రాజీవ్ చౌక్లో ముస్లిం సమాజానికి మౌలానా సాదిక్ రజ్వీ పిలుపు. విద్యా రంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి విద్యాశాఖలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అందుకే తాను స్వయంగా విద్యాశాఖను దగ్గర పెట్టుకుని పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. కొందరు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని అంటున్నారని, విమర్శలకు తాను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నానని, ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా ఒత్తిడి తట్టుకోలేరని కామెంట్ చేశారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో అసలు టీచర్ల బదిలీలు జరగలేదని, ఆనాటి పాలకులకు టీచర్లను నియమించాలన్న ఆలోచన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు విద్యను కూడా వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారని ధ్వజమెత్తారు. అసలు విద్యారంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకే తరచుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో గురు పూజోత్సవం జరిగితే గతంలో ఒక్కసారైనా సీఎం వచ్చారా అని ప్రశ్నించారు. అసలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురు పూజోత్సవాన్ని నిర్వహించిందా అని సెటైర్లు వేశారు. కానీ ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని తెలిపారు. టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది మాత్రమే చదువుతున్నారని, మరో 11,000 ప్రభుత్వ పాఠశాలలో 37 లక్షల మంది చదువుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలకు ప్రభుత్వ రంగంలో సరైన విద్యను అందించకపోవడానికి కారణం మనమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, సరైన సదుపాయాలు కూడా ఉండాలన్నారు. 130 కోట్లు అదనంగా CSR ఫండ్స్ నుంచి పాఠశాలలకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేదల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే అన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతానని అన్నారు. విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు. ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ని మనం నియమించలేం. లెక్చరర్స్ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి. ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే 20-25 సంవత్సరాలు. ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి స్వామి వారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేష్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుని ప్రతిష్ఠించుకొని ఉత్సవాలను ప్రారంభించిందన్నారు. దేశంలోనే గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తుందన్నారు. గతంలో PCC అధ్యక్షుడుగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామన్నారు. ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిదేవుడు విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. విభిన్న ఆకృతుల్లో వాడవాడన కొలువైన గణనాథుడికి నిమజ్జనంతో వీడ్కోలు పలుకుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు కన్నుల పండవలా జరుగుతున్నాయి. ఊరు వాడ తేడా లేకుండా గల్లీ గల్లీన విభిన్న ఆకృతుల్లో వెలిసిన గణనాథులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథాల్లో గణనాథుని శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆటపాటలతో గణనాథుని కొలుస్తూ ఘనంగా విడుకోలు పలుకుతున్నారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు అందుకున్న బొజ్జ గణపతయ్యను గంగమ్మ ఒడికి సాగనంపారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో నిన్నటి నుంచే నిమజ్జనోత్సవం జరుగుతుంది. నిమజ్జనోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బిగితే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్లో వెలిసిన దాదాపు 3000 విగ్రహాలను కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్, మానకొండూరు చెరువులో, కొత్తపల్లి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాల రూట్లో వాహనాలను దారి మళ్లించారు. నిమజ్జనం శాంతియుతంగా కొనసాగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా గణేశుని శోభాయాత్ర సాగుతూ నిమజ్జనం జరుగుతోంది. శోభాయాత్ర ద్వారా చారిత్రాత్మకమైన టవర్ సర్కిల్ ప్రాంతానికి గణేష్ విగ్రహాలు చేరుతూ ఉండగా అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, పుర ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముందు నిమజ్జనానికి పంపిస్తున్నారు. బై బై గణేష అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ టీచర్లను అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉత్తమ టీచర్స్ను సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులతో పాటు విద్యార్థులు, పేరెంట్స్ ఘనంగా సన్మానించారు. చిగురు మామిడి మండలం రామంచలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ డే వేడుకలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న చీలా పద్మను ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయి అవార్డు పాఠశాల విజయానికి నిదర్శనమని ప్రధానోపాధ్యాయులు బి ఆనంద్ తెలిపారు. ఉపాధ్యాయులకు జ్ఞాపికలను బహూకరించి సత్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ ఆంజనేయులు, శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సీఎం ఆదేశాలతో సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని వెళ్తున్నామన్నారు. క్రమశిక్షణ విషయంలోనూ ఎక్కడా రాజీ పడ్డం లేదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. సీబీఐలో కొంత లొసుగులు ఉన్నాయని, అది వాస్తవమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా అతిథులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇందులో భాగంగా 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని వివరించారు. ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని టీచర్లు జాతీయ, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక అవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఆయన సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతంలో 75% పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించి వారిని గుర్తు చేశారు. హెల్పేజ్ ఇండియా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియాలో నైట్హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు. భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, విద్యా విధానం గొప్పదని తన రచనల్లో వివరించారని పేర్కొన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు పోల్చుకొని గురువులు అంటారన్నమాట. వాస్తవంగా తల్లి బిడ్డకు జన్మనిస్తే తండ్రి ఆ బాబుకు, అమ్మాయికు జీవితాన్ని ఇస్తే వారికి మాకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత శిఖరాలు తీసుకుపోయి మాత్రం మీరే గురువులు. ఆ పిల్లలో, ఆ పాపను ఇంట్లో ఎంతసేపు గడుపుతుందో మార్నింగ్ ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్ కాకపోతే సగభాగం గురువు దగ్గర కనిపెట్టిన సందర్భం కూడా. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెటుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్లను ఘనంగా సన్మానించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జట్టెలింగం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 25 మంది టీచర్లకు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జట్టెలింగం మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో అత్యుత్తమ పదవులను అధిరోహించి గురువులకే గురువుగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటూ కొనియాడారు. అందుకే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కేంద్రం నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువులకు గౌరవం దక్కాల్సింది ఏమైనా ఉంది అంటే కేవలం సన్మానం ఒక్కటేనని వారు భావించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యామరాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా గురు పూజోత్సవం ఘనంగా ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించినందుకు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో కూడా ఉపరాష్ట్రపతిగా మరియు 2వ రాష్ట్రపతిగా నియమించబడినప్పుడు భారతదేశంలో ఉన్నత విద్య ప్రమాణ స్కోర్ అందాలన్న ఉద్దేశంతో ఒక కమిటీకి ఆయన చైర్మన్ అయి ఇలా భారతదేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. యూరియా కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. హుజరాబాద్లో వేకువజాము నుంచే రైతన్నలు యూరియా కోసం సొసైటీ వద్ద బారులు తీరారు. సొసైటీ వద్దకు ఈరోజు యూరియా వస్తుందని సమాచారంతో తెల్లవారుజాము వరకే వందలాది మంది అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. పోలీసులు సొసైటీ గేటు వేసి 5 చొప్పున లోపలికి అనుమతించి టోకెన్లు పంపిణీ చేశారు. రైతుకు 2 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. రైతులకు కావలసిన యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. రోజుల తరబడి సొసైటీలో చుట్టూ తిరిగినా 1-2 బస్తాల కంటే ఎక్కువ దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 9న సంభవించనున్న చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 11:25 నుంచి 8వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:45 వరకు ఆలయం మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం ఉదయం స్వామివారికి మహా నివేదన సమర్పించిన అనంతరం 11:30 ఆలయం మూసివేసి గ్రహణ మోక్షం అనంతరం తెల్లవారుజామున 3:45 ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామని, ఈ 2 రోజుల పాటు భక్తులు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై 1:26 వరకు దాదాపు 3:30 గంటల పాటు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందని, శతభిష పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి వారు గ్రహణాన్ని చూడకూడదని, గ్రహణ మోక్షానంతరం దానాలు నిర్వహించాలని, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని ఆలయ అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11:30 గంటలకు స్వామివారి నివేదన చేసి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ కూడా ఆ గ్రహణ సమయంలో మూసివేయబడతాయి. భక్తులకు ఎలాంటి దర్శనాలు కూడా ఉండవు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం చాతరైన వాళ్ళు 1 గంటలోపు దాదాపు 2 గంటల వరకు భోజనం అన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవ జాతికి అనుసరణీయమైనదని, ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ముంబై నుంచి వచ్చిన మౌలానా సాదిక్ రజ్వీ ముస్లిం సమాజాన్ని కోరారు. కరీంనగర్ రాజీవ్ చౌక్లో సున్నీ మర్కజ్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫీజ్ సయ్యద్ మొహీజుద్దీన్ ఖాద్రీ అధ్యక్షతన జరిగిన ఈద్ మిలాదున్ నబీ ఆధ్యాత్మిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రబీవుల్ అవ్వల్ మాసం సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక బహిరంగ సభలో మౌలానా సాదిక్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకే ప్రవక్త కాదని యావత్తు మానవులందరి కోసం పంపబడ్డటువంటి మహోన్నతుడన్నారు. వారసత్వంగా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని కులమతాలకు అతీతంగా భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లింలపై ఉందని చెప్పారు. నేటి కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ యుగంలో యువత విద్యార్థులు పెడదారిన పట్టకుండా, చెడు వ్యసనాల బారిన పడకుండా మహమ్మద్ ప్రవక్త జీవిత సూత్రాలు చెప్పారని, వాటిని కుల మతాలకు అతీతంగా తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. ఈ ఆధ్యాత్మిక సదస్సుకు దాదాపు 2000కు పైచిలుకు ముస్లింలు హాజరై విజయవంతం చేశారు. आप हमारा साथ दीजिए, सुन्नी मरकज़ी मिलाद कमेटी का साथ दीजिए, इंशाल्लाह होगा ऐसा। इस साल हमारे पास टाइम नहीं था, हम नहीं कर सके, लेकिन अगले साल जो है हम कुछ बड़े पैमाने पर करना चाह रहे हैं, समझे ना। 1 तोला सोना लेने के लिए आप हजरात को भी हमारा ताउन करना पड़ेगा। और आपको याद रखिए, ये जलसे जुलूस जो हो रहे हैं ना, क्योंकि मामूली नहीं है, ये हमारे अब्बास भाई और ये हमारे मौलाना अब्दुल काय्यूम जिहाई, हमारे रियाद भाई सदर साहब घर घर फिर रहे हैं। और
ధర్మపురి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అర్చకులు. మూల విగ్రహానికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాన్ని ఉప ప్రధాన అర్చకులు నిరెల్ల శ్రీనివాసాచార్య నిర్వహించారు. తులసి మాలలతో అలంకరణ, స్వామి అష్టోత్తర శతనామార్చనలు, నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో విద్యుత్ షాక్తో జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుగ్గారం గ్రామ శివారులో విద్యుత్ పోల్ వద్ద నెమలి పైకి ఎగురుతూ ఉండగా పైన ఉన్న విద్యుత్ తీగలు రెక్కలకు తగిలి విద్యుత్ షాక్కు గురైంది. గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయ పక్షికి పోస్టుమార్టం నిర్వహించి స్పైల్ చేశారు. నిన్నటి వరకు నిత్యం అటవీ నుండి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులను, పాఠశాల విద్యార్థులను ఆనందం పంచిన జాతీయ పక్షి మృతితో విద్యార్థులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి మెట్టుపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆదేశానుసారం శుక్రవారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సర్కారు పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించిందన్నారు. తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ గంటుక సదాశివ్, బీజేపీ సీనియర్ నాయకులు లెందుల శ్రీనివాస్, కొల్లెపు శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొన్నికల నవీన్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేట విజయ్, కుడుకల రఘు, పన్నాల రాఘవరెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు మధ్యల లావణ్య తదితరులు పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇది అక్కర్లే ఫ్లాప్ ప్రభుత్వం అని చెప్పి నేను జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో ప్రతి పేదకు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక 50,000 రూపాయలు కడితే 18% జిఎస్టీ పోతుండే. ఇలా జిఎస్టీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీద 20 నుంచి 35,000 రూపాయలు లబ్ధిదారులను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రైతు కూలీలకు కానీ కోరుట్లలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో వినాయకుడి వద్ద మహిళలు గాజుల సందడి చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భగత్ యువసేన ఆధ్వర్యంలో కరెంటు వైర్లతో తయారు చేసిన వినాయకుడిని నెలకొల్పారు. ఈ వినాయకుని వద్ద మహిళలందరూ కలిసి గాజుల సందడి నిర్వహించారు. ఈ వినాయకునికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు గాజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కటుకం సుశీల, కట్ట శ్వేత, ఎన్నం రాధ, కటుకం భాగ్యలక్ష్మి, కొండ పద్మ, గాజుల శారద, వేముల రవలి, వాసల లావణ్య, వాసల రమ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుని దర్శించుకునేందుకు ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథునికి 9వ రోజు శుక్రవారం రాత్రి భక్తులు పోటెత్తారు. పాలజ్ గణేశుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాలకుల మెప్పు కోసం పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. యూరియా కొరతపై ప్రశ్నించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లడంపై ఎక్స్ వేదికగా ఇవాళ కవిత స్పందించారు. యూరియా కొరతను ప్రశ్నించడమే నేరమా? ఇందిరమ్మ రాజ్యం అంటే వేధింపులు, బెదిరింపులా అని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఇది అని మండిపడ్డారు. యూరియా కొరతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని, పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారని, కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. అందంగా అలంకరించిన రథాల్లో శోభాయాత్రతో గణనాథునికి వీడుకోలు పలుకుతున్న భక్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన అధికారులు, విద్యార్థులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు తప్పని యూరియా కష్టాలు. హుజరాబాద్లో వేకువ జాము నుంచే బారులు తీరిన రైతులు. పోలీస్ పహారాలో రైతులకు టోకెన్ల పంపిణీ. ఈ నెల 7న సంభవించనున్న చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత. ఆలయ అర్చకులు, అధికారులు.
ప్రవక్త చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. కరీంనగర్ రాజీవ్ చౌక్లో ముస్లిం సమాజానికి మౌలానా సాదిక్ రజ్వీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.